share and subscribe to Vishwasam.in. ఈ దేశంలో మోదీ చేసిన 138 లక్షల కోట్ల అప్పు, కాంగ్రెస్ చేసిన 50 లక్షల కోట్ల అప్పు, చంద్రబాబు జగన్ చేసిన 10 లక్షల కోట్ల అప్పు, కేసీఆర్ చేసిన 7 లక్షల కోట్ల అప్పు తీర్చగలను అని కుర్రోళ్ళారా మీకు తెలుసు కదా, పామర్లారా మీకు తెలుసు కదా, చదువున్న వాళ్ళందరికీ మీకు తెలుసు కదా. జేడీ లక్ష్మీనారాయణ మరలా మీ మధ్య ఆయన చెప్పాడు కదా, పాల్గారు వస్తేనే బాగుంటుంది. గద్దరాన్ని అన్నాడు కదా, పాల్గారు వస్తేనే మన దేశం ఎకానమీ బాగుంటుంది, ఎకానమీ 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 అని. రాహుల్ గాంధీ సోనియా గాంధీని కాదని అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? 3 నెలలు టైం ఉంది ఎలక్షన్స్కి. ఆంధ్రప్రదేశ్లో ఉన్న 175 మంది క్యాండిడేట్లు 100 కోట్లు 50 కోట్లు మీరు చంద్రబాబు నాయుడుకి ఇచ్చి చిత్తుగా ఓడిపోయే కంటే ఒక్క ఛాలెంజ్ చేస్తున్నా. నా లైఫ్లో నేను ఒకటి ఓడిపోలేదు. చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ఏం చేశాడు? అవినీతి చేశాడు, లక్షల కోట్లు అప్పు చేశాడు. లిస్టు తెలీదా? స్పెషల్ స్టేటస్ తెచ్చారా? ఆయన స్పెషల్ ప్యాకేజ్ తెచ్చారా? ప్రత్యేక హోదా తెచ్చారా? పవన్ ఆలకించు, ఆలోచించు. ఆయన ఎవరో చంద్రబాబు పంపిస్తాడట గుండాలు పంపించి కొట్టించడానికి. ఆయన పేరు ఏదో తెలుగునాడు ఏదో కుర్రాడట, 26 సంవత్సరాలు. ఒరేయ్, నేను అనుకుంటే నువ్వు గుండె ఐసేస్తారా? రాజశేఖర రెడ్డికే దిక్కులేదు, వాళ్ళు దగ్గర పెట్టుకొని ఉండు. దైవశక్తి తెలుసా నీకు? నీ పేరు పెట్టి రాత్రి చెప్పించానంటే నువ్వు మసైపోతావు. కేసీఆర్ నువ్వు చిత్తుగా ఓడిపోతావు అన్నావు, ఓడిపోలేదా? చిరంజీవి నువ్వు ప్యాకేజ్ స్టార్గా వద్దు, నువ్వు చిత్తుగా ఓడిపోతావు. పాలకొల్లో కూడా అన్నాను, వెళ్ళాను, ఓడిపోలేదా? 100లో 100 నెరవేరలేదా? శర్మిల ఒక క్యాండిడేట్ను కూడా పెట్టలేదని 100 సార్లు అన్నాను ఈ సంవత్సరంలో. ఒక క్యాండిడేట్ని నన్ను నిలబెట్టిందా? పవన్ కళ్యాణ్ తమ్ముడు, ఇది నీకు మరొకసారి నేను ఆఫర్ ఇస్తున్నాను. క్రిస్మస్ రోజుని క్రిస్మస్ గిఫ్ట్గా. వాడు నీకు 24 సీట్లు ఇచ్చేదేటి? 48 సీట్లు ఇస్తారా? 12 సీట్లు సిపిఐ సిపిఎంకి ఇద్దాం, మీరు 60 సీట్లకు వెళ్ళండి, మేము 115 సీట్లు గెలుస్తాం. అభివృద్ధి అంటే ఏంటో మీ ద్వారా చూపిస్తాం. జనవరి 1 లోపు నువ్వు వస్తే నిన్నే నేను ముఖ్యమంత్రి అభ్యర్థిగా. చాలా మంది నిన్ను వద్దంటున్నా, నీకు 1-2% ఓటు బ్యాంక్ ఉన్నా నిన్ను నేను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉండి నేను ఎంపీగా గెలిచి సెంట్రల్లో ఫారెన్ మినిస్టర్ అయి ఫండింగ్ తీసుకొస్తాను. అదే నరేంద్ర మోదీ గారు అమిత్ షా రూపాలా కోరారు కాబట్టి 2 రోజుల క్రిందట మళ్ళీ వెళ్ళాను. రేపు మరల మోదీ గారు గురు ఇక్కడికి వస్తున్నారు. రూపాలా గారు నా పుట్టినరోజు వచ్చిన ఆయనే సెప్టెంబర్ 25. కనుక 2 గవర్నమెంట్లు నేను కోరేది ఏంటంటే, మీకు ఎలాగ చేత కాలేదు, నన్ను చేయనియండి. Like, share and subscribe to Vishwasam.in.